మోహన్ బాబు ఇంట్లోనూ బయట ఒకటే టెన్షన్. జల్పల్లిలోని ఆయన నివాసంలో మనోజ్ సెక్యూరిటీపై దాడి జరిగింది. మోహన్ బాబు సమక్షంలోనే చేయి చేసుకున్నారు ఆయన అనుచరులు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ ఇప్పటికే పోటాపోటీగా ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ కూడా చేసుకున్నారు. మోహన్ బాబు ఫిర్యాదుతో మనోజ్ అలాగే మౌనికపై కేసు నమోదైంది. మనోజ్ మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు అనుచరులపై కూడా కేసు నమోదైంది. 329, 351, 115 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దుబాయ్ నుంచి జల్పల్లి ఇంటికి చేరుకున్నారు మంచు విష్ణు. త్వరలోనే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయంటున్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదు అంటున్నారు మంచు విష్ణు. ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేసే ఇక కుటుంబ గొడవలపై స్పందించారు మోహన్ బాబు. ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే అంటున్నారు. ఇళ్లలో గొడవలు మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యల్ని తానే మధ్యవర్తిగా ఉండి పరిష్కరించాను అంటున్నారు. కుటుంబాలు కలిసేలాగా చేశానన్న విషయాన్ని మోహన్ బాబు గుర్తు చేస్తున్నారు. అయితే తమ ఇంట్లో గొడవలు కూడా తొందరలోనే సర్దుకుంటాయంటున్నారు మోహన్ బాబు. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఇళ్లలో గొడవలు కామనే మోహన్ బాబు చెప్పినట్లు అండ్ విష్ణు అన్నట్లుగా ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు అంటున్నారు. కానీ పెద్దది చేసిందే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకుని కొట్టుకుని ఏం జరుగుతోంది మంచు ఫ్యామిలీలో? అయితే వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలు బయటికి రాకుండా ఉండేందుకు మోహన్ బాబుతో పాటు విష్ణు ఇద్దరు కూడా చాలా ట్రై చేస్తున్నారు. కానీ మంచు మనోజ్ మాత్రం జరిగినటువంటి ఇష్యూ అంతా కూడా బాహ్య ప్రపంచానికి తెలియాలి అంటూ మనోజ్ డిమాండ్ చేస్తున్నాడు. సో ప్రజెంట్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే దీని లోపలికి అంటే మంచు టౌన్ లాగా ఇక్కడ మనకు ఒక బ్యానర్ కనిపిస్తుంది. సో ఈ బ్యానర్ నుండి దాదాపు ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మంచు టౌన్ అంటే మోహన్ బాబుకి సంబంధించినటువంటి నివాసం ఉంటుంది. అదే నివాసంలో ఇప్పుడు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ముగ్గురు కూడా ఉన్నారు. కాసేపు క్రితమే విష్ణు దుబాయ్ నుండి ల్యాండ్ అయిన తర్వాత నేరుగా ఇక్కడికే వచ్చేశారు. స్వయంగా మోహన్ బాబు వెళ్ళి విష్ణుకు వెల్కమ్ చెప్పి ఆయన వాహనంలోనే విష్ణుని ఎక్కించుకొని ఇక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి నివాసం దగ్గరికి తీసుకొచ్చారు. సో లోపల ఏం జరుగుతుంది అనేటువంటి సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అనూహ్యంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు, పహాడి షరీఫ్ పోలీసులు. అయితే ఉదయం నుండి వాళ్ళు ఇక్కడ లేరు. కేవలం ఒక హాఫ్ అన్ అవర్ కిందటనే పహాడి షరీఫ్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడానికి కారణం ఏంటి అనేటువంటిది తెలియలేదు. అయితే మనకు చూసినటువంటి ఒక విజువల్ ప్రకారం ఏదైతే మోహన్ బాబు బౌన్సర్లు మంచు విష్ణు అనుచరులపైన మనోజ్ అనుచరులపైన దాడి చేసినటువంటి విజువల్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంది పోలీసులు ఏమైనా ఇక్కడికి వచ్చారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఇంకా దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. కానీ పోలీసులు అయితే చాలా పెద్ద స్థాయిలోనే పహాడి షరీఫ్ పోలీసులు ఇక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసం వద్దకు వచ్చారు. సో ప్రజెంట్ కొంతమంది పోలీసులు లోపలికి వెళ్ళారు, కొంతమంది మాత్రం ఇంకా బయటనే ఉండి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ బౌన్సర్ల విషయంలోనూ ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు. మనోజ్ బౌన్సర్లు కొంతమంది ఉంటే మరికొంతమంది బౌన్సర్లు మోహన్ బాబుకి సంబంధించినటువంటి బౌన్సర్లు. సో బౌన్సర్ల విషయంలోనూ పోటాపోటీగా ఇక్కడ బయట సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. సో మీడియాని మాత్రం లోపలికి అనుమతించట్లేదు. ఇవాళ ఉదయం మోహన్ బాబు స్వయంగా వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటూ ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుండి దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీడియా వారిని కూడా అలో చేశారు. సో లోపలికి అయితే ఎవరిని కూడా పంపించడం లేదు. సో లోపలికి ఎప్పుడైతే విష్ణుతో పాటు మనోజ్ ఇద్దరు కూడా అక్కడే ఉన్నప్పటికీ మోహన్ బాబు ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. సో లోపల జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన ఎవరు కూడా ఇంకా మాట్లాడడం లేదు. సో లోపల ఏదైనా విషయం జరిగితే ఖచ్చితంగా మనోజ్ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు అటు మోహన్ బాబుతో పాటు విష్ణు ఇద్దరు కూడా వన్ సైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ బౌన్సర్లు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎవరైనా సరే మనోజ్ మీద దాడి చేసేందుకు ప్రయత్నించినా ఇతరత వాళ్ళ మీద అటాక్ చేసేందుకు ప్రయత్నించినా ఖచ్చితంగా మనోజ్ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను
జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనోజ్ చేస్తున్నాడు. సో ఆ రకంగా చూస్తే ఖచ్చితంగా లోపల ఏదైనా అటాక్ కానీ జరిగితే ఖచ్చితంగా మనోజ్ అయితే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కాసేపు క్రితమే ఇద్దరు కూడా మోహన్ బాబు ఆఫ్ ద రికార్డ్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాము. గతంలో ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు తానే మీడియేటర్గా ఉండి పరిష్కరించాను, ఇప్పుడు తన కుటుంబంలోనూ ఒక చిన్న తగాదా వచ్చింది, దాన్ని కూడా పరిష్కరించుకుంటామని ఒకవైపు మోహన్ బాబు చెప్పారు. మరోవైపు విష్ణు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడారు. సో తన ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూ ఇది, పరిష్కరించుకుంటాము, దాన్ని పెద్దదిగా చేయొద్దు అనేటువంటి స్టేట్మెంట్ అయితే విష్ణు ఇచ్చాడు. ఇద్దరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కానీ జరుగుతున్నటువంటి గొడవకు కారణం మాత్రమే వాళ్ళుగా తెలుస్తుంది. రైట్ ప్రణీత, సో అది మంచు ఫ్యామిలీలో వచ్చిన విభేదాలైతే రచ్చకెక్కాయి. చిన్న గొడవే అని చెప్తున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చిన్న గొడవలా అనిపించడం లేదు. మోహన్ బాబు స్వయంగా తన చిన్న కొడుకు నుంచి కోడల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులకి కంప్లైంట్ కూడా చేశారు. మంచు మనోజ్ అలాగే మౌనికాపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు మంచు విష్ణు. ఇది చిన్న గొడవ, మేం పరిష్కరించుకుంటాం, దయచేసి దీన్ని పెద్దది చేయొద్దు, వక్రీకరించొద్దు అంటూ ఆయన కూడా మీడియాతో మాట్లాడిన దృశ్యాలు చూసాం. అయితే ఇప్పటికీ కూడా జల్పల్లి దగ్గర మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.